అందరికీ షలో. ముందు వీడియోలో యెషయా గ్రంథం నుండి కొన్ని విషయాలు మనం చూసాము. మిరియము ఎలోహిం ఆత్మ ద్వారా ఆమె ప్రవచించడం జరిగింది. ఆ తర్వాత మోషే గారు పుట్టడం అనేది జరిగింది. ఆయన తల్లి ఆయన్ని 3 నెలలు దాచింది. తర్వాత ఆ సంగతి ఫరో గృహంనకు తెలిసింది. ఇప్పుడు మిగిలిన విషయాలు మనం చూద్దాము. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆ స్త్రీ ఆ అధికారులు తన వద్దకు వచ్చే ముందు త్వరపడి తన కుమారుని ఒక జమ్ము పెట్టియందుంచి దానికి కీలు జిగురు పూసి ఆ శిశువును దానిలో ఉంచి ఆ నది ఒడ్డున ఎండిన ఆకులను ఏరుకొనిచుండెను. అధికారులు వచ్చి ఆ బిడ్డను తీసుకుని వెళ్ళిపోతారు, చంపేస్తారనే భయంతో ఆమె ఒక పెట్టెను తీసుకుని దానిలో మోషే గారిని పెట్టి ఆ పెట్టెకి కీలు జిగురు పూసి నది ఒడ్డున పెట్టడం జరిగింది. ఎండిన ఆకులను వేరుకుంటున్నట్టు ఆమె అక్కడ ఉండడం జరిగింది. అతని అక్క అయిన మిరియాము దూరమున నిలవబడి అతనికేమి సంభవించునో తను చెప్పిన మాటలు ఏమగునోనని తెలుసుకొనగోరెను. ఆయన సహోదరి అయినటువంటి మిరియాము దూరంగా నిలబడి ఆయన్ని చూస్తూ ఉంది. ఆమె ప్రవచించింది కదా, ఒక కుమారుడు పుడతాడు, ఆయన ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా రక్షిస్తాడు, ఐగుప్తు నుంచి వారందరినీ కూడా విడిపిస్తాడని చెప్పింది. కాబట్టి ఈ బిడ్డకు ఏం జరుగుతుందో అని దూరంగా నిలబడి ఆమె చూడటం జరుగుతుంది. ఆ సమయమున ఒక భయంకర ఎండ వేడిమి ఐగుప్తు దేశమంతటను ఎలోహిం పంపెను. ఆ వేడిమికి మనిషి చర్మము కాలిపోవునట్లయ్యెను. ఆ వేడి ఐగుప్తీయులను గొప్పగా అణిచివేసెను. ఐగుప్తీయులందరూ వేడిమికి తాళలేక నదిలో స్నానమాచరించుటకు వెళ్ళిరి. మరియు బాతియా అనబడే ఫరో కూతురు కూడా స్నానమునకు నదికి వెళ్ళెను. మన తెలుగు బైబిల్లో అయితే ఫరో కుమార్తె అని మాత్రమే ఉంది, ఆమె పేరు దానిలో లేదు. యెషయా గ్రంథంలో ఫరో కుమార్తె పేరు బాతియా లేక బాత్యా అని ఉంది. ఆ వేడిమి తట్టుకోలేక ఆమె పనికత్తెలు కూడా నదికి వెళ్ళిరి. వారితో పాటు ఐగుప్తు స్త్రీలు కూడా వెళ్ళిరి. మోషేను నది ఒడ్డున పెట్టినప్పుడు ఐగుప్తు దేశమంతా కూడా ఎండ వేడిమి ఎక్కువగా వచ్చేలాగా ఎలోహిం చేయడం అనేది జరిగింది. ఆ వేడికి తట్టుకోలేక వారందరూ కూడా నదికి వెళ్ళి స్నానం చేయాలని అక్కడికి రావడం అనేది జరిగింది. మరియు బాతియా కన్నులెత్తి నది వైపు చూచి నదిలో ఉన్న జమ్ము పెట్టెను చూచెను. తన పనిగత్తెను పంపి దానిని తెమ్మనెను. మరియు ఆమె దానిని తెరచి చూచెను. అందుగల బిడ్డ ఏడ్చుచుండుట చూచెను. ఆమె ఆ బిడ్డపై కనికరము చూపి ఆమె ఇలా అనెను, ఈ బిడ్డ హెబ్రీయుడు అనెను. ఆమెకు తెలిసిపోయింది ఆయన హెబ్రీయుడు అని అనడం జరిగింది. ఎందుకంటే ఇశ్రాయేలీలు పిల్లల్ని ఐగుప్తీయులు చంపేయాలని ఒక ఆజ్ఞ జారీ చేశారు. కాబట్టి ఈ బిడ్డ వారి బిడ్డ అని ఆమె గ్రహించడం జరిగింది. ఆ నది యొద్దకు వచ్చు ఐగుప్తు స్త్రీలు ఆ బిడ్డకు పాలిచ్చుటకు ఇష్టపడిరి. కాని ఎలోహిం చిత్త ప్రకారము అతని తల్లి పాలే త్రాగు నిమిత్తము ఆ బిడ్డ పాలు ఎవరివి త్రాగలేదు. అతని అక్క అయిన మిరియాము ఐగుప్తు స్త్రీల మధ్య నుండి దీనినంతటినీ చూచి ఆమె ఫరో కుమార్తెతో ఇట్లనెను, నేను వెళ్ళి నీకొక హిబ్రూ దాదీని తీసుకొని వచ్చేదను, ఆమె నీ కొరకు ఈ బిడ్డను చూచుకొనును అనెను. మరియు ఫరో కుమార్తె ఆమెతో వెళ్ళమనెను. ఆ బాలిక వెళ్ళి ఆ బిడ్డ తల్లిని తీసుకుని వచ్చెను. ఫరో కుమార్తె యొకెబెదుతో ఇట్లనెను, నీవు ఈ బిడ్డను తీసుకుని వెళ్ళి నా కొరకు పాలిచ్చి పెంచుమనెను, నేను నీకు జీతమిచ్చేదను, రోజుకు 2 నాణెములను వెండిని నీకిచ్చేదనెను. ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకొని ఆ బిడ్డను పెంచుచుండెను. ఐగుప్తు స్త్రీలు పాలివ్వడానికి ముందుకొచ్చారు. అయితే ఎలోహిం ఆ విధంగా జరగనివ్వలేదు. ఎందుకంటే ఐగుప్తు స్త్రీల పాలు మోషే తాగకుండా ఆయన తల్లి పాలు మాత్రమే తాగేలాగా ఆయన ఏర్పాటు చేయడం అనేది జరిగింది. 2 సంవత్సరముల అనంతరము ఆ బిడ్డ ఎదిగిన తర్వాత ఆమె ఆ బిడ్డను ఫరో కుమార్తె యొద్దకు తీసుకుని వచ్చెను. అతడు ఆమెకు కుమారుడయ్యెను. ఆమె అతని పేరు మోషే అని పెట్టెను. ఆమె ఎందుకనగా ఇతనిని నీటి నుండి తీసుకొచ్చితిని గనుక అనెను. మన తెలుగు బైబిల్లో చూసుకుంటే మోషే అని ఒక పేరు మాత్రమే మనకు తెలుసు. యెషయా గ్రంథంలో ఈయనకి చాలా పేర్లున్నాయి, అవి కూడా చూద్దాం. ఆమ్రాము అతని తండ్రి అతనికి కాబారు అని పేరు పెట్టెను. ఎందుకనగా అతను వదిలిన తన భార్యతో తిరిగి సాంగత్యము చేసినందుకు ఆ పేరు పెట్టెను. అంటే ఆయన తండ్రి ఒక పేరు పెట్టడం అనేది జరిగింది. యొకెబెదు అతని తల్లి అతనిని యొకుతీయేలు అని పిలిచెను. ఎందుకనగా నేను ఇతని కొరకు ఎలోహింపై ఆశ పెట్టుకొంటిని, ఎలోహిం తమను పూర్వస్థితికి తెచ్చునని ఆశ పెట్టుకొంటినని చెప్పెను. అతని అక్క అయిన మిరియాము అతనికి యరేద్ అని పేరు పెట్టెను. ఎందుచేతనంటే తన బ్రతుకు ఏమగునోనని అతని వెంబడి నదిలోనికి దిగినది. అతని అన్న అయిన అహరోను అతనికి అభిజనుకు అని పేరు పెట్టెను.
ఎందుకనగా నా తండ్రి నా తల్లిని వదిలి మరలా అతని కొరకై తిరిగి వచ్చెను గనుక. ఆమ్రాము తండ్రి కెహాతు ఇతనికి అబిగ్దోరు అని పేరు పెట్టెను. ఎందుకనగా ఎలోహిం ఇతని నిమిత్తము యాకోబు ఇంటికి పట్టిన పగుళ్లను సరిచేయును. వారు ఇకపై తమ మగబిడ్డలను నీటిలోకి విసిరివేయరు అనెను. వారి దాది అతనిని అబిసోకో అని పేరుతో పిలిచెను. ఎందుకనగా ఆయన పర్ణశాల యందు 3 నెలలు దాగియుండెను. హాము సంతతి వారి నిమిత్తము అట్లుండెను. అంటే ఐగుప్తీయులు హాము సంతానం. మరియు ఇశ్రాయేలీలందరూ అతనిని నతానియేల్ కుమారుడైన షమాయ అని పిలిచిరి. ఎందుచేతనంటే ఆ దినములలో ఎలోహిం వారి మొరను ఆలకించెను, వారిని వారి అణిచివేత నుండి రక్షించెను. మరియు మోషే ఫరో గృహమందు ఫరో కుమార్తె అయిన బాతియా కుమారునిగా బాతియా నొద్ద ఉండెను. మరియు మోషే రాజు పిల్లల మధ్య పెరుగుచుండెను. ఆయన తల్లి ఆయన్ని 2 సంవత్సరాల వరకు పెంచి తర్వాత బాతియా దగ్గరికి తీసుకుని రావడం అనేది జరిగింది. ఆయనకు మోషే అనే పేరు మాత్రమే మనకి తెలుగు బైబిల్లో ఉంది. మిగిలిన పేర్లు మన బైబిల్లో లేవు. అయితే తండ్రి ఒక పేరు పెట్టడం జరిగింది, తల్లి ఒక పేరు పెట్టడం జరిగింది, అతని అక్క ఒక పేరు పెట్టడం జరిగింది, ఆయన అన్నయ్య ఒక పేరు పెట్టడం జరిగింది, ఆయన తాత ఒక పేరు పెట్టడం జరిగింది, ఆయన దాది ఒక పేరు పెట్టడం జరిగింది. ఇశ్రాయేలీలందరూ కూడా మరొక పేరుతో పిలవడం అనేది జరిగింది. ఈ పేర్లన్నీ బైబిల్లో లేవు. ఇవన్నీ కూడా యాషార్ గ్రంథంలో ఉన్నాయి. ఈ పేర్లకు అర్థాలు ఏమిటి, ఇవన్నీ కూడా తర్వాత వీడియోలో తెలుసుకుందాం. అయితే ఆయనకు మొత్తం 10 పేర్లు ఉన్నాయి. అవన్నీ కూడా మళ్ళీ తర్వాత వీడియోలో తెలుసుకుందాం. ఏదోము రాజు తన 18వ పరిపాలన కాలంలో చనిపోయెను. అతడు ఏదోములో తన కొరకు నిర్మించుకునిన రాజ నివాసమందు గల గుడినందు పాతిపెట్టబడెను. మరియు ఏశావు సంతతి వారు పెతోరుకు పంపించి అక్కడ నుండి అందమైన కళ్ళు గల అందమైన యువకుడిని సౌల్ అనే పేరు గల అతనిని తెచ్చుకుని అతనిని వారిపై రాజుగా సామ్లా ప్రదేశమందు చేసుకునేరి. షౌలు ఏశావు సంతతి వారిపై ఏదోము దేశమందు 40 సంవత్సరముల పాటు పరిపాలించెను. షౌల్ అంటే ఇశ్రాయేలీల మీద పరిపాలన చేసిన షౌల్ రాజు కాదు, ఈయన వేరు. ఫరో ఒక ప్రకటన ఐగుప్తు దేశమంతటను చేస్తూ ఇట్లు ఆజ్ఞాపించెను. ఇశ్రాయేలీలు ఎవరైనా తన అనుదిన కష్టములో సరిగా పనిచేయని ఎడల, మరియు ఏ మనుష్యుడైనా అనుదిన కష్టమునందు ఆసక్తుడైన ఎడల, ఆ పని ఇటుకల పని అయినను సున్నపు పని అయినను ఆ పని యందు తన చిన్న కుమారుడు అతని స్థానంలో ఉండి పనిచేయవలెను. ఇశ్రాయేలీలకి నియమించిన పని వారు చేయలేకపోతే వారి యొక్క చిన్న కుమారుణ్ణి ఆ పని చేయడానికి పెట్టాలి అని అక్కడ ఆజ్ఞాపించడం జరిగింది. మరియు ఐగుప్తులో ఇశ్రాయేలీలపై శ్రమ మరింత బలముగా చేయబడిన ఆ దినములలో ఇశ్రాయేలీయుడు ఒకడు తన అనుదిన పనిలో ఒక ఇటుక తక్కువ చేస్తే ఐగుప్తీయులు అతని చిన్న కుమారుని తన తల్లి నుండి బలవంతంగా తీసుకుని వెళ్లి ఆ నిర్మాణ పనిలో అతనిని పెట్టి అతని తండ్రికి బదులుగా అతడు చేయవలసిన పని అతని చిన్న కుమారుని చేత చేయించెడివారు. ఇశ్రాయేలీలు ఆ పని చేయలేకపోతే అతని చిన్న కుమారుని తీసుకెళ్లి బలవంతంగా ఆ పని చేయించడం అనేది జరిగింది. ఈ విధముగా ఐగుప్తు మనుషులు ఇశ్రాయేలీల చేత దినదినము చేయిస్తూ చాలా దినములట్లే చేసేడివారు. కానీ లేవి తెగవారు మాత్రము వారి సహోదరులైన ఇశ్రాయేలీల వలె పనిచేయక ప్రారంభము నుండియే దూరముగా నుండిరి. ఎందుచేతనంటే వారు ఐగుప్తీయులు చేయు వంచనను గుర్తించిరి. మోషే జన్మించిన 3వ సంవత్సరమున ఫరో ఒక సందర్భమున విందునందు కూర్చునెను. అతని కుడి ప్రక్కన అల్ఫరనీతు అనే రాణిగారు కూర్చుని ఉండగా బాతియా తన కుమార్తె ఎడమ ప్రక్కన కూర్చుని ఉండెను. చిన్న పిల్లవాడైన మోషే ఆమె ఒడిలో పండుకొని ఉండెను. మరియు బెయేరు కుమారుడైన బిలాము తన కుమారులిద్దరితోనూ తన రాజ్యమునందున్న అందరూ రాజకుమారులు రాజు విందు బల్లనొద్ద కూర్చునియుండిరి. ఒక విందు జరుగుతున్న సమయంలో ఆయన భార్య ఒక పక్క, ఆయన కుమార్తె ఒక పక్క కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో రాజకుమారులు బిలాము అతని 2 కుమారులు అందరూ కూడా ఆ భోజనం బల్ల దగ్గర కూర్చుని ఉన్నారు. ఆ సమయంలో మోషే అతని చేతులు చాచి రాజు తలపైనున్న కిరీటమును తీసుకొని అతని తలపై పెట్టుకోవడం అనేది జరిగింది. మరియు రాజు రాజకుమారులు ఆ పనిని చూచి వారు భయపడిరి. గాని వారిలో ఏ ఒక్కడు తన ఆశ్చర్యమును తెలియపరిచి ఉండలేదు. రాజు తన ముందున్న రాజకుమారులను చూచి ఇట్లనెను, మీరేమీ మాట్లాడరెందుకని? ఈ విషయమై ఈ బాలుడు చేసిన పని నిమిత్తము మీ తీర్పు ఏమిటని అడిగాను. రాజు వారిని అడగటం జరుగుతుంది, ఈ బాలుడు చేసిన పనికి మీరేమీ మాట్లాడట్లేదేమిటి?
ఈ బాలుడు చేసిన పనికి మీ తీర్పు ఏమిటి అని వారిని అడగడం జరిగింది. బేయేరు కుమారుడైన బిలాము రాజు ముందున్న రాజకుమారుల ముందు ఇట్లు చెప్పెను. గుర్తుకు వచ్చినది, ఓ నా ప్రభువైన రాజా, చాలా కాలము క్రిందట నీవు కనిన కలను గూర్చి దాని భావము నీ సేవకుడైన నేను చెప్పిన దానిని గూర్చి గుర్తుకు వచ్చినది. కాబట్టి ఇప్పుడు ఈ బాలుడు హెబ్రీయుల నుండియే వచ్చినవాడు. ఇతని యందు వారి ఎలోహిం ఆత్మ ఉన్నది. ప్రభువైన రాజా, ఈ కుర్రాడు తెలియకుండా ఈ పని చేయలేదు. ఇతడు హెబ్రీ బాలుడైనందున ఇతని విజ్ఞానము అవగాహన ఇతని యందే ఉన్నది. ఇతడు బాలుడైనప్పటికీ ఇతడు అతని విజ్ఞానంతోనే ఈ పని చేసియున్నాడు. ఐగుప్తు రాజ్యమును కోరుకొనియే ఈ పని చేసియున్నాడు అనెను. అంటే ఫరోకి ముందే ఒక కల రావడం అనేది జరిగింది. ఆ కలలో ఒక వృద్ధుడు త్రాసు తీసుకుని పెరలాడ తీసినప్పుడు ఒక పాలు తాగే గొర్రె పిల్లను ఉంచినప్పుడు వారందరికంటే అధికమైన బరువు తోగడం అనేది జరిగింది. ఆ కల వచ్చినప్పుడు ఆ కల బిలాంతో చెప్పినప్పుడు బిలాము ఈ విధంగా చెప్తాడు, ఇశ్రాయేలీలలో ఒక కుమారుడు పుట్టును, అతడు ఐగుప్తులోనున్న ఇశ్రాయేలీలందరినీ తన బలమైన హస్తంతో ముందుకు నడిపించుకుని తీసుకుని పోవును అని చెప్పడం జరిగింది. మోషే ఆ కిరీటం తీసుకుని ఆయన తల మీద పెట్టుకున్నప్పుడు ఇక్కడ బిలాము ఆ కళ గురించి గుర్తు చేసుకోవడం అనేది జరిగింది. అతను తెలియక పెట్టుకోలేదు, అతని యందు ఎలోహిం ఆత్మ ఉంది, అతను విజ్ఞానంతోనే ఈ పని చేశాడని రాజుతో చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏం జరిగిందనే విషయాలు తర్వాత వీడియోలో మనం తెలుసుకుందాం. ఇలాంటి మరిన్ని విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.